క్షేత్ర గురుస్థానం కూడా ఉంటుంది. ఈ క్షేత్రం దత్తాత్రేయిందని నేను చాలా వీడియోలో చెప్పాను. వాళ్ళేదో నాకు అభిషేకాలు చేసి, నాకు పూజలు చేసిండ్రని జనాలు అనుకుంటున్నారు. స్వామివారిని దత్తాత్రేయ స్వరూపకంగా వాళ్ళు పూజ చేసుకున్నారు. వీడెంత పాపి, వీడెంత కర్మిష్టి, రోగిష్టి, ఎంత దుర్బుద్ధి కలిగిన వాడో సంబంధం లేదు. చూసేవాళ్ళకు మీకు అక్కడ వ్యక్తి యొక్క వికాస జ్ఞానం వ్యక్తమయ్యిందా లేదా అన్నదే సత్యం. వ్యక్తమయ్యింది, భావం సత్యమై ఉన్నదంటే భగవంతుడు ప్రకటితమైనట్లే. ఎంతమందికి అయ్యింది, ఎంతమందికి అవ్వలేదు మనకు సంబంధం లేదు. దేవుడికి గురువుకు తేడా తెలుసుకోమంటున్నాడు ఆయన. అంటే నాకేదో పాలాభిషేకం పంచామృత అభిషేకం చేసినందుకు ఆ మాట అన్నాడు. ఆయన మళ్ళీ కిందేమన్నా నేను ఒక హిందువుని అని పెట్టాడు. నువ్వు ఒక హిందువు అయితే నేను గర్వపడతాను, సంతోషిస్తాను. అంత చమత్కారవంతంగా నువ్వు సందేహాన్ని వ్యక్తపరిచినప్పుడు నేను